హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకైతే టెలిగ్రామ్లో ఒక స్కామర్ బ్యాచ్ అయితే తగిలిరు. చూద్దాం ఎట్లయింది ఏం సంగతి. సరే, ఫస్ట్ అయితే మనకు ఒక గ్రూప్లో యాడ్ చేసిరు మనల్ని. అది వచ్చేసి ఇది టీడీ నెల్సన్. ఇది ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇందులో అయితే యాడ్ చేసి పడేసారు. చూద్దాం ఫస్ట్. గ్రూప్ క్రియేట్ చేసిరు. ఇన్వైట్ ఒక 10 మంది ఇన్వైట్ ద్వారా ఇలా గ్రూప్లో జాయిన్ అయిపోయారు. వాళ్ళందరినీ ఒక్కొక్కరు అందరినీ యాడ్ చేసుకుంటారు. ఉన్నారు, పీక్తూనే ఉన్నారు. యాడ్ అయితే చేసిరు, 100 మంది అయితే యాడ్ చేసిరు. ఫస్ట్ మెసేజ్ హెచ్ఆర్ ఈశాన్ అంట. ఈ గ్రూప్కు నేను హెచ్ఆర్ని. మా కంపెనీ ఒక ఆఫర్ అయితే ఇస్తుంది, ఈ పార్ట్ టైం జాబ్. ఇంట్లోనే కూర్చొని డైలీ పేమెంట్స్ అయితే మీరు పొందొచ్చు అని చెప్పేసి ఒకటి ఐడియా అయితే ఇచ్చారు. క్యాజువల్గా అందరు రిప్లైస్ ఇస్తూనే ఉంటారు కదా, ఎలాంటి జాబు, ఏం చేయాలి, అందులో ఏం పని, డబ్బులు ఎట్లా వస్తాయి, అందరూ ఒక్కొక్కసారి అడిగారు. దానికి ఆమె రిప్లై ఏమి ఇచ్చిందంటే, ఏం లేదు, మీరు గూగుల్ మ్యాప్స్లో మేము చెప్పింది ఓపెన్ చేసి 5 స్టార్ రేటింగ్ ఇస్తే సరిపోతుంది. అది ఇచ్చినందుకు మీకు కమిషన్ కింద ఫస్ట్ డెమో టాస్క్ కింద ఒక 200 వస్తాయని చెప్పేసి పెట్టింది. మరియు డైలీ ఒక 3000 నుంచి 5000 వరకు అయితే సంపాదించుకోవచ్చు అని పెట్టింది. సరే, కొంతమంది ఇంట్రెస్టెడ్ రెడీ అని పెట్టారు. స్టార్ట్ చదవని పెట్టారు. వచ్చి ఇట్లా చెప్తుంది అన్నట్టు, ఇట్లా వేయాలి, మ్యాప్స్ పోయి అది సెర్చ్ చేసి దానికి రేటింగ్ ఇచ్చి దీనికి పంపాలన్నట్టు. ఈ ఐడికి స్క్రీన్ షాట్ పంపాలి. మనం ఏం చేసినాము, ఆయన పెట్టినాము. నీట్గా ఆయన పెడితే మనకు రిప్లై ఏమొచ్చింది, ఇక్కడ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్లైన్ వర్క్, మీకు ఇంట్రెస్ట్ ఉందా చేయనీకి అని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇచ్చారు. మనం సింపుల్గా వాటను పెట్టేసినాం. దానికి రిప్లై, ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్లైన్ వర్క్ కమ్ ఇన్బాక్స్ డిఆర్ అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. వాట్కెనాడు, ఏం చేయాలి నేను అని చెప్పి పెట్టిన. ఏం చేయాలన్నా నేను అని పెడితే ఆ ఐడి పంపించారు కదా ఒకటి, ఆ ఐడి మీద చేసిన క్లిక్ చేయగానే హాయ్ అని పెట్టేసిన. హాయ్ అని పెడితే దానికి రిప్లై, వెల్కమ్ డియర్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఆన్లైన్ వర్క్, సెండ్ మీ ఇయర్ టు అని పెట్టింది. సరే, వాళ్ళు అదొకటి ఇచ్చారు కదా. గూగుల్లో ఏం చేసినా సెర్చ్ కొట్టిన పీచ్ డోర్ రివ్యూస్ అని చెప్పేసి కొడితే మనకు ఒక ఇమేజ్ అయితే వచ్చింది. మనం అయితే ఏం రివ్యూ ఏమి ఇవ్వలేదు. ఆ ఇమేజ్ను యాష్కి స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించేసిన. పర్ఫెక్ట్. యూ ఫిల్ ద ఫామ్, సబ్మిట్ డీటెయిల్స్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని. ఇక మనం రివ్యూ ఇవ్వలేదు అసలు. పర్ఫెక్ట్ అట, పర్ఫెక్ట్. ఓకే, ఇదొకటి. నేము, ఏజు, జెండరు, ప్రొఫెషన్, టెలిగ్రామ్ నెంబర్ అడిగారు. నేనైతే ఇక్కడ సబ్మిట్ చేసేసిన. ఆన్లైన్ అని అన్నారు. ఓకే అని పెట్టేసిన. మెసేజ్ పంపించారు, యువర్ శాలరీ కోడ్ NH3712 అని చెప్పేసి. ఒకటి రిసెప్షన్ ఐడి అట, ఇంకో ఐడి పంపించారు. సెండ్ యువర్ పేమెంట్ కోడ్ అండ్ షీ విల్ పే 200 అని పంపించి. సరే ఏం చేసిన, మళ్ళీ ఇది కూడా మెసేజ్ పెట్టాలి కదా, ఆ ఐడి ఓపెన్ చేసి దానికో హాయ్ పడేసిన. హాయ్ పడేసినాక మళ్ళీ ఏం చేసింది, అదో లిస్ట్ పంపింది. పేరు, శాలరీ కోడ్, వాట్సాప్ నెంబరు, ప్రొఫెషన్, సిటీ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇవన్నీ ఫిల్ చేసి పంపిరావా అని. సరే, తప్పుతుందా, ఫిల్ చేసిన, పంపించిన. మళ్ళీ ఏం చేసింది,
బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయమని అన్నది. బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసి పంపించేసిన. నెక్స్ట్ మనకైతే ఒకటి ఇమేజ్ పంపించారు ఇట్లా టాస్క్ 1 2 3 4 5 6 7 8 9 10 డైలీ టాస్క్లట 1 to 25 ఉంటాయట. అందులో 1 2 3 4 5 ఒక నిమిషం రాసిరు చూసి చదువుకుంటా చెప్తా. కంప్లీట్ 1 to 6 టాస్క్స్, 1 నుంచి 6 టాస్కులు కంప్లీట్ చేస్తే 503 రూపాయలు ఇస్తారట. అందులో ఒకటి డేటా టాస్క్ ఉంటుందట. ద శాలరీ ఫర్ 5 రివ్యూ టాస్క్స్ 200. ఇందులో మనం చెప్పినాం కదా, ఈ 6 టాస్కులలో మనం చెప్పినట్టు ఈ 6 టాస్కులలో 1 2 3 4 5 ఏమో రివ్యూ టాస్కులట. ఒక రివ్యూకి 40 రూపీస్, అంటే 5 టాస్క్లకు 200. ప్లస్ ఒకటి డేటా టాస్క్ అట, అది కంప్లీట్ చేస్తే 303 రూపాయలు వస్తాయట. అది తెలిసింది. ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటారు. సరే, అట్లా 7 to 12 అంటే అందులో 5 రివ్యూ టాస్క్లు, ఒకటి డేటా టాస్క్. సేమ్ అట్నే 25 వరకు సేమ్ 5 రివ్యూ టాస్కులు, ఒకటి డేటా టాస్క్. మొత్తం ఈ టాస్కులు 1 to 25 వరకు మొత్తం టాస్కులు కంప్లీట్ చేస్తే 5,000 ఎక్స్ట్రా బోనస్ వస్తుందట. ఓకే, రీడ్ కేర్ఫుల్లీ అండ్ ఎక్నాలజ్మెంట్. ఆర్ యూ అండర్స్టాండ్, అగ్రీ విత్. సరే, అన్ని చదువుకున్నావా? అన్ని ఓకేనా నీకు? అగ్రీ అయితే చేస్తాను కొట్టు అన్నారు. వాట్ ఈజ్ డేటా టాస్క్ అని నేను పెట్టిన. డేటా టాస్క్ అంటే ఏంటిది అని చెప్పేసి మనమైతే అడగడం జరిగింది. దానికి రిప్లై, డేటా టాస్క్ మీన్స్ కమిషన్ బేస్డ్ టాస్క్. అదొక కమిషన్ బేస్డ్ టాస్క్ అట. దాన్ని కంప్లీట్ అయితే 30% కమిషన్ ఇస్తారట. సరే అని చెప్పేసి ఎస్ అని కొట్టేసిన. ఏదైనా ఎస్ కొట్టేసిన. దానికి మళ్ళీ పంపిరు, ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ కాదని ఆయన. అందులో జాయిన్ అయినాక నీ 200 నీకు పంపిస్తా అన్నది. సరే, ఏం చేద్దాం, 200 కావాలి మనకు. జాయిన్ కొట్టిన. ఇవాళ పద్మకు జాయిన్ కాయిన్ గూగుల్ మ్యాప్స్ అట. ఇది కూడా స్క్రీన్ షాట్ పంపించింది. వెయిట్ పేషెంట్లీ మనకు ఇంగ్లీష్ పెద్దగా రాదు. The finance department has transferred the money. It will be arrived 10 to 20 minutes. Once you receive it, let me know. 10-20 నిమిషాలు ఆగురా బిడ్డ, 200 నీకు కొడతాం. కానీ ఎప్పుడైతే నీకు బ్యాంకులో పైసలు పడితే మాకైతే చెప్పేసిరి అని చెప్పేసి చెప్పారు. సరే, ఓకే అని పెట్టిన. మళ్ళీ స్టార్టింగ్ టుమారో 8:40 AM. అసలుది రేపటి నుంచి ఉంటుంది కథ. ఇలా జస్ట్ అట్రాక్ట్ చేసుడే అన్నట్టు. రేపటి నుంచి ముంచుదాం అని ముంచుతూనే ఉంటారు వాళ్ళు. మనం అట్లా వాడమనుకో. కాంటాక్ట్ మీ టు సైన్ ఇన్ అండ్ జాయిన్ ద మర్చెంట్ టాస్క్ ఆర్డర్ టు ఎర్న్ కమిషన్ అండ్ ప్రాఫిట్స్. రేపు పొద్దున 8:30కు వచ్చినాం అనుకో, నీకు టాస్క్లు ఇచ్చి స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 5 6 అట్లా 1 నుంచి 25 వరకు పొద్దున స్టార్ట్ అయితే రాత్రి వరకు 25 టాస్క్లు కంప్లీట్ చేయాలి. నోట్ ఇందులో ఏంటిది నోటు, స్కిప్పింగ్ టాస్క్ ఈజ్ నాట్ అలౌడ్. ఇప్పుడు రివ్యూ టాస్కులు 1 2 3 4 5 ఉంటాయి కదా, అవి వేసి 6వది పెయిడ్ టాస్క్ ఉంటుంది నాకు తెలిసి, కన్ఫామ్. ఆ పెయిడ్ టాస్క్ నేను స్కిప్ చేసి మళ్ళీ 7 8 9 10 11 చేసుకుంటా అంటే నడవది. అది కూడా కంప్లీట్ చేయాలి. నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే. ఫస్ట్ అయితే 1 to 5 ఫ్రీగానే, ఓకే, అది కంప్లీట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంది, 6th టాస్క్ ఇన్వెస్ట్మెంట్ పెట్టమన్నారు. ఇక ఫస్ట్ కదా, ఎక్కువ ఏం పెట్టమన్నారు, తక్కువనే ఉంటుంది నాకు తెలిసి. 100 500 300 ఎంతో పెట్టమంటారు. 300 పెట్టమన్నారు అనుకో, ఎట్లా ఇప్పుడు వాళ్ళు 200 ఇచ్చిరు కదా, ఇంకో 100 మనం కలిపేది అని చెప్పేసి 300 పెట్టేస్తాం.
300 పెట్టినాక ఏం చేస్తారు వాళ్ళు? దానికి ఇంకో 100 200 యాడ్ చేసి 500 పంపిస్తారు మన అకౌంట్కు. సరే వచ్చినాయి రా బిడ్డ అని చెప్పేసి నెక్స్ట్ టాస్క్ కంప్లీట్ చేస్తాం. మళ్ళీ 5 రివ్యూ టాస్క్లు అయితే కంప్లీట్ చేసేస్తాం. 5 రివ్యూ టాస్క్లు కంప్లీట్ చేసినాక ఒక 11 వరకు రివ్యూ టాస్క్లు. నెక్స్ట్ టాస్క్లో 80 ఫస్ట్ ఏమో 40 ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు 900 బోనస్ వస్తుందంటే ఇక్కడ ఒక 500 రీఛార్జ్ చేయమంటారు నాకు తెలిసి కన్ఫామ్. 500 రీఛార్జ్ చేయమంటే మళ్ళీ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఒక 300 వచ్చినాయి, మళ్ళీ నెక్స్ట్ 300 వచ్చినాయి. 600 అంటే 500 ఫిక్స్ అయ్యానని చెప్పి పెడతాం. పెట్టినానికి ఏం చేస్తారు? అది కూడా 1300 ఇస్తారు, అకౌంట్లో పడతాయి. అబ్బరా బిడ్డ ఇది మంచిగా ఉన్నదిరా. ఏం సంగతి? ఏం చేస్తుంది 1300? సాఫ్ట్వేర్ జాబ్ కూడా సాఫ్ట్వేర్ జాబ్ కట్టే అనుకో. 1300 ఏంది? ఇంత పెద్ద రోజైనా బిజినెస్ చేసుకోవడం 1300 కష్టమే. వాడు పొద్దున్న రాత్రి దాకా కష్టపడితే. సరే వదిలిపెట్టు కానీ అయిపోతే 1300 వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ టాస్క్ ఏం చేస్తారు? 1 2 3 4 5 5 టాస్కులు కంప్లీట్ చేయాలి. ఇవి 5 రివ్యూ టాస్కులే. ఇది మళ్ళీ వచ్చేసి పెయిడ్ టాస్క్. నాకు తెలిసి ఈడనో ఏడనో మెలక పెడతారు. ఈడ 2000 రీఛార్జ్ చేయమంటారు అనుకుంటా. ఈడ 500 అంటే ఈడ 1000 2000 వేయమంటారు. ఇది చేసినాక ఏం చేస్తారు? సంథింగ్ ఏదో మొత్తానికైతే ఇంకో టాస్క్ చేయాలంటారు. ఇప్పుడు ఈ పెయిడ్ టాస్క్ 18th ఉంది కదా, ఈ 18th చేసినప్పుడు అది కంప్లీట్ కాగానే ఆటోమేటిక్గా వాళ్ళు నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఇస్తారు, కన్ఫామ్ ఇస్తారు. ఆ టాస్క్ కూడా కంప్లీట్ చేయాలి అని అంటారు. లేదంటే సంథింగ్ ఏంది ఇట్లా ఏదో సంథింగ్ ఎక్కడో స్టక్ అయినాయి, మనీ అయితే స్టక్ అయిపోయినాయి. అవి రావాలంటే ఒక 1000 రూపాయలు 2000 మనం కట్టాల్సి ఉంటుంది. ఈ జీతం అమ్మ ఇప్పటిదాకా పెట్టిన అన్నీ అయిపోయినాయి. అవి రావాలంటే 1000 2000 ఎంతో కట్టాలి కదా. అవి కడితేనే ఇప్పుడు 1000 2000 ప్లస్ అవి 3000 అన్ని కలిపి 5000 వస్తాయి. పోతే 1000 ఇస్తాయి అంతే అని చెప్పి 1000 చేస్తాం. 1000 అడిగితే 1000 ఇస్తాం, 2000 అడిగితే 2000 ఇస్తాం. అట్లా చేసినామా గతం ఇక వాళ్ళ చేతిలో పడ్డట్టే. అప్పుడు ఏమంటారు? నీడు ఇంకో టాస్క్ కంప్లీట్ చేయాలని అంటారు. దానికి మళ్ళీ అమౌంట్ వేస్తారు. ఇంత ఎందుకు అంటే ఇప్పుడు ఈ పైసలు వాళ్ళ దగ్గర ఈ అమౌంట్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు రీఛార్జ్ చేసినవి ఉన్నాయి, మొత్తం కలిపి దగ్గర 10,000 ఉన్నాయి. ఆడ మళ్ళీ 3000 4000 కడితేనే అవి వస్తాయిపోతారా అంటారు. అట్లా మీ దగ్గర ఉన్నన్ని పిండి వాళ్ళతో ఎంత అయితే అంత గుంజుతూ ఉంటారు. నాకు తెలిసి అయితే ప్లాన్ ఇదే. ఇప్పటివరకు అయితే మనకు టాస్క్లకైతే మనం పోలేగా అన్నట్టు 200 అయితే పంపించారు. అయ్యో ఎటు 200 పంపించారు, అకౌంట్లో యాడ్ అయిపోయినాయి, మనకు వచ్చినాయి 200 వచ్చినాయి. ఈ ఆశకు మనం రేపు ఆ టాస్క్లు కంప్లీట్ చేయాలి, దీనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మంచిగా మోసపోవాలి. అట్లా 200 వచ్చినాక నాకు స్క్రీన్ షాట్ పెట్టుకోమంటే దీనికి పెడితే ఆ గ్రూప్లో కూడా పెట్టు, నువ్వు చేసిన భాగవతం అంతా నీకు పడ్డ పైసలు అన్నీ వాళ్ళకి ఇళ్ళకి చూపితే వాళ్ళు కూడా జర హుషారు పడతారని చెప్పని అన్నట్టున్నది. అంతా గ్రూప్లో పెట్టుకున్నది. మన డౌట్ తిరుగుతుందిగా, వాళ్ళు అడ్డమైన గ్రూప్ ఇంకోటి చెప్తుందిగా ఏటో గ్రూప్ అని పెట్టి ఈ గ్రూప్ దీనికి స్టార్ట్ చేయడానికి ఈరోజు అయితే మనకు పర్మిషన్స్ లేవు. ఇందులో టాస్క్ కంప్లీట్ 1 2 3 4 5 13 టాస్క్ అని చెప్పి పెట్టి, కానీ ఇదంతా ఎవ్వరు బయట ఎవ్వడు ఉన్నాడు, ఇదంతా వాళ్ళ బ్యాచ్ వాళ్ళే నాకు తెలిసి. వీళ్ళంతా టాస్క్ 13 వరకు చేసేటోడు నాకు జెన్యున్ పర్సన్ అయితే
గారు వీళ్ళు వాళ్ళ బ్యాచ్ వాళ్ళే. ఫేక్ స్క్రీన్ షాట్లు అవి ఇవన్నీ ఉంటాయి. అమౌంట్ కూడా నాకు 10,000 పడ్డాయి 20,000 పడ్డాయి అని మెసేజ్లు పెట్టాలి. పెడతారా ఇట్లా పిన్ పెడతారు కదా. దందా స్టార్ట్ చేయనట్టున్నారు రేపటి నుంచి. ఇవాళ మొత్తం పని ఉంది కదా, రేపటి నుంచి స్టార్ట్ ఇస్తారు ఇక దందా. మొత్తానికైతే స్కామ్ బ్యాచ్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంకొకరికి జరిగింది. నా ఫ్రెండ్ అంటే ఎక్కువేం పోగొట్టుకోలే, స్టార్టింగ్లోనే దొబ్బిండు వాడు. 1000 వాళ్ళేమో సర్వనాశనం చేసుకున్నాడు అట్టిగా. గిట్టే రివ్యూ అని చెప్పి పంపించారట. రివ్యూ చేస్తే 200 వస్తాయంట. చేసిండు 200 పంపినాక మళ్ళీ ఏదో సంథింగ్ వాడైతే 1000 రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇలా స్టార్ట్ చేయాలా నేను అకౌంట్లో పడ్డాయి 10,000 పడ్డాయి 20,000 పడ్డాయి అని చెప్పి వాళ్ళే పోస్టులు పెడతారు. వాళ్ళే బయట కూడా ఉండడు. సరే అయితే ఈరోజు ఇక్కడికి అయిపోయింది. లాస్ట్ ఫైనల్కి ఏం మెసేజ్ చేసింది అదే, రేపైతే రెడీ ఉండరు పోయి నీ వర్క్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి పెట్టింది. అంటే ఈరోజు నిన్ను విసుకో, రేపటి నుంచి నిన్ను విసుకోండి కదా. రేపు దొరికినట్టే విసుకుడే, ఎన్ని దొరుకుతాను విసుకుతాం రా బిడ్డ, రెడీ ఉండు అని చెప్పి పెట్టిరు. సరే రేపు ఏం జరుగుతుంది అనేది కంటిన్యూ చూద్దాం. రేపైతే స్కిప్ అయితే వేయను. ఒక టాస్క్ మందం వాళ్ళు ఒక 300 ఏమో ఏమంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ మీకు చూపించడానికైనా ఒక టాస్క్ అయితే పార్టిసిపేట్ చేస్తా. నెక్స్ట్ అయితే స్కిప్ చేసేస్తా. నాకు కూడా పైసలే కదా, అవి పోతే మళ్ళీ బాధ ఎందుకు. ఓకే, ఇట్లాంటివి ఏమన్నా వస్తే అస్సలే నమ్మకండి, చెప్తున్నా. ఎవడైతే డబ్బులు కుక్కానికి ఇయ్యడు. అది రివ్యూస్ కాదు, గివ్యూస్ కాదు, అది వాళ్ళకు. ఫర్ ఎగ్జాంపుల్ రివ్యూ 5 స్టార్ రేటింగ్ ఇస్తే వాళ్ళు మనకు పైసలు ఇవ్వాలి యాక్చువల్గా. నేను ఇక్కడ రివ్యూనే రాయలేదు, జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పంపిన. రైట్ ఏ రివ్యూ అని ఉందా, దాని మీద క్లిక్ చేస్తే మనం రివ్యూ రాయడానికి ఆప్షన్ వస్తుంది. అప్పుడు రాస్తాం. మనం రేటింగ్ కూడా ఇవ్వలేదు. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? దిస్ ఈజ్ ఫేక్, ఫుల్లీ ఫేక్ 100%. ఏదైతే ఈ గ్రూపు మిమ్మల్ని ఎవరైనా యాడ్ చేస్తే మాత్రం అస్సలు ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకు జరిగిందైతే ఇది. ఇప్పటికైతే ఆ పార్ట్ ఇది. రేపు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తానన్నారు, అప్పుడే ఉంటుంది దొబ్బుడు అంతా. గ్రూప్ నేమ్ వచ్చేసి టెడ్ తెలుసానంట. ఓకే, మీరైతే ఈ గ్రూప్లో జాయిన్ కాకండి. ఒకవేళ అయినా కూడా వాళ్ళు ఇచ్చిన 200 తీసుకొని సపరేట్ గమ్మున కూర్చోరి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటే ₹1 కూడా పెట్టకూరి. అంతే ఫ్రెండ్స్, ఇది మాత్రం నేను చెప్పేది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు ఇక్కడి వరకు మీరు చూసారంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు నచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త ఛానల్ జరా కొంచెం అది చూపి మెర్సీ అంటారా, దయ జాలి కన్నా జరా ఇప్పుడు ఎదిగే బిడ్డల్ని జరా వెంచూరి లేపురి. నాకు కనీసం మాట్లాడి కూడా మస్తలేదు, కొత్త కదా. వాళ్ళు అయితే నేర్చుకోవాలి ఇక మాట్లాడు. మా అమ్మాయి క్యాజువల్గా మాట్లాడతాం, కానీ ఇట్లా వీడియోలో చెప్పాలి, యాక్టింగ్ చేయాలంటే పెరిగిపోయింది. నేర్చుకుందాం. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.